Mission Walk, India's #1 most advanced rehabilitation and physical therapy center, Manikonda, Alkapur Road. Call 9177-300-194. మా బ్రాంచెస్ హైదరాబాద్, ఢిల్లీ మరియు పూణేలో కలవు. అన్న నమస్తే. నమస్తే అన్న. ఈసారి విజయవాడ సెంటర్లో ఎవరు వస్తారనుకుంటున్నారు? కేసీఆర్ నాని వస్తాడన్న, అక్కడ పైన జగన్ వస్తాడన్న. చేసిన ఆయన అభివృద్ధి కార్యక్రమాలు పెట్టి ఆయనే వస్తాడు. ఇక్కడ నాని బాబు గారు వస్తారు. ఆటో వాళ్ళకి కానీ 10,000 రూపాయలు సంబంధించిన డబ్బులు కానీ, పిల్లలకి సంబంధించిన విషయాలు కానీ అన్నీ బాగానే చేశారు. ఇక్కడ జగన్ గారు రారంటారు మరి? మాకు తెలిసి మరి కేసీఆర్ నాని వస్తాడన్న. మా కేసీఆర్ నాని గారు వస్తారు సంవత్సరాలు. అక్కడ జగన్ వస్తాడన్న. జగన్ 175 అన్నారు కానీ 100 అయినా జగనే వస్తాడన్న. సీట్లైనా వస్తాయి గ్యారెంటీ అన్న. ఎమ్మెల్యేకి ఎవరికి వేస్తారు అనుకున్నారు? వైఎస్ఆర్ పార్టీ అన్న. మా ఆసి బాబు, మా వంటవన్ మాది ఆసి బాబు వస్తాడు. బీసీలు కానీ, ఎస్టీలు కానీ, ఓసీలు చాలామంది ఇది ఆసిఫ్కి వేస్తారు. అలాగే జగన్ తరఫున ఉన్న వాళ్ళు కానీ, క్రిస్టియన్స్ కానీ, ముస్లిమ్స్ కానీ అన్ని ఓట్లు లేబర్ అనేది ప్రతి ఒక్కరు మా జగన్కి వేస్తారు. జగన్ పెట్టి ప్రతి ఒక్కరు వస్తారు, 100 గ్యారెంటీ అన్న. ఓకే. నాన్నగారు మీద మీకు అంత అభిమానం ఉండడానికి కారణాలు ఏంటి? అంటే మీ నానిబాబు గారు అంటే కొన్ని అభివృద్ధి కార్యాలు చేశారు. ఇక్కడ ఉండేటప్పుడే మనం ఎప్పుడు ఆయన్ని చూస్తుంటాం. ఆయన కాడ బస్సులు ఉన్నప్పుడు కూడా పనులు చేసాం, ఆయన దగ్గర పని చేసాం. ఆయన కొద్దిగా మంచి ఎత్తిగా మమ్మల్ని ఆదుకున్నాడు కొన్ని విషయాల్లో. ఆయన ఫస్ట్ నుంచి చిన్నప్పటి నుంచి ఆయన దగ్గర పని చేసి ఉన్నాం అన్నది. ఆయన మనస్తత్వం కొద్దిగా తెలుసు అది అన్న. ఓకే బాబు గారు గ్యారెంటీ. సార్ నమస్తే. సార్ నమస్తే, చెప్పండి. ఈసారి విజయవాడ సెంటర్లో ఎవరు వస్తారనుకుంటున్నారు? విజయవాడ సెంటర్తో పాటు ఈ స్టేట్ మొత్తమే వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభంజనంతో జగన్మోహన్ రెడ్డి అన్ని సీట్లు గెలిపించబోతున్నారు. అట్ ద సేమ్ టైం ఉన్నతమైన ఆశయాలతో ఆయన యొక్క పథకాలకి ఆకర్షితులై, జగన్మోహన్ రెడ్డి యొక్క మంచితనానికి, జగన్మోహన్ రెడ్డి యొక్క పథకాలకి ఆకర్షితులై, ఆయనకి 1000 కోట్లున్నా కూడా బంధువర్గం బలమైన తమ్ముడిని కూడా వ్యతిరేకించి ఈ పార్టీలో చేరడం జరిగింది. 100కి 100 పాళ్ళు కేసీఆర్ నాని గారు 100% గెలుస్తారు. ఎందుకంటే దాంట్లో డోకా లేదు. ఎందుకంటే భగవంతుడు లాగా ఒక పార్టీ పెట్టాడు ఆయన జగన్మోహన్ రెడ్డి. అందులో ఎప్పుడు చూసినా పేదవాళ్ళు, బడుగులు, బలహీన వర్గాలు వీళ్ళే ఎక్కువగా ఉన్నారు. కాబట్టి ఈ రాష్ట్రానికి వాళ్ళని డెవలప్ చేయాలనేటువంటి ప్రతిపాదనలో ఆయన మరో గాంధీలాగా, మరో అంబేద్కర్ లాగా ఆయన రాసినటువంటి రాజ్యాంగానికి రూపాన్ని కల్పిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. గాంధీ కలలు కన్నాడు కానీ కొంతకాలం ఆయన పూర్తిగా జీవించలేక మరణించినాడు. ఆయన ఆశయాలకి జీవం పోస్తా ఉన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఎట్లంటే అట్టడుగున ఉన్నటువంటి సామాన్య ప్రజానికానికి ₹1, ₹10 బస్ ఛార్జీ లేకుండా వాళ్ళ విలేజ్ల్లోనే ఈ సచివాలయాలను ఏర్పాటు చేసి కొన్ని లక్షల మందికి ఉద్యోగాలు, అక్కడ అవసరం లేకపోయినా ఉద్యోగాలు కల్పించి, ఎందుకంటే పేద ప్రజలకి సౌకర్యం చేయడం కోసం ఆ సచివాలయాన్ని సృష్టించాడు ఆయన. పేదవాళ్ళు దూరాభారం పోకుండా, అన్న ఆహారాలకి అల్లాడకుండా, టీ కాఫీ సమస్యలు లేకుండా, రూపాయి ఖర్చు లేకుండా వాళ్ళు డెవలప్ అవ్వాలా, వాళ్ళకి సౌకర్యాలు కల్పించాలా అనే అభిప్రాయంతో గాంధీ ఆశయాలకి మెరుగుపరిచి ఆ సచివాలయాలను ఏర్పాటు చేశాడు. ద సేమ్ టైం అంబేద్కర్ ఏం రాశాడు? బలహీన వర్గాలు, బడుగు వర్గాలు, పేద వర్గాలు డెవలప్ అవ్వాలని ఆయన రిజర్వేషన్ కల్పించడం. కానీ రిజర్వేషన్ అంటే ఏంటి? తక్కువ మార్కులు వస్తే కూడా వాళ్ళు కూడా ఉన్నతమైన స్థానంలో కూర్చొని పెట్టాలా అనేది ఒక ఆశయం. మనం ఆ ఆశయాలకి మహిళలకైతేనేమి, కుల ప్రాతిపదికన చాలా తక్కువ లో బడ్జెట్లో ఉండే వ్యక్తులైతేనేమి, మధ్యతరగతి వాళ్ళైతేనేమి, ప్రతి ఒక్కరిని కులాలకి, మతాలకి, పార్టీలకి అతీతంగా ఆయన ఇచ్చినటువంటి స్కీములు డైరెక్ట్గా ఆయనకి, జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతి ఒక్కరూ దాసోహం అని జేజేలు పెడతా ఉంటారు. ద సేమ్ టైం మీ అనుభవం కానీ, నా అనుభవం కానీ, ఒక కుంటివాడిని, గుడ్డివాడిని, ఒక పేదవాడిని, ఒక ముసలామని, ఒక వికలాంగుల్ని సేద తీర్చి దగ్గరుండి తాకి పలకరించిన సీఎం ఇంతవరకు ఎవ్వరూ లేరు. అటువంటి జగన్మోహన్ రెడ్డి
పార్టీలో మన కేశినేని నాని గారు రావడం మరింత బలాన్ని సంతోషాన్ని మాలాంటి కార్యకర్తలకి ఇచ్చింది. కాబట్టి కేశినేని నాని గారు 100% లక్ష మెజారిటీతో గెలుస్తారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తే అండి. సార్ విజయవాడ సెంట్రల్ ఎవరు వస్తారు అనుకున్నారు సార్? విజయవాడ పార్లమెంటు స్థానాల్లో పోటీ చేస్తున్న ప్రతి శాసనసభ్యుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుంది. ఎందుకంటే ఈరోజు స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ రోజుకి ఏ ముఖ్యమంత్రి అయినా సరే ఇంత చక్కటి పరిపాలన అందించడం అనేది చరిత్రలో మేము పుట్టిన తర్వాత ఎప్పుడూ చూడలేదండి. ఎందుకంటే పేద బడుగు బలహీన వర్గాలకి నేనున్నాను, మీ పిల్లల్ని స్కూల్కి పంపించండి, నాది భరోసా అని చెప్పి విద్యార్థులకి ఓటు కోసం ఆయన రాలేదండి. విద్యార్థులకి వాళ్ళ భవిష్యత్తు బాగుంటే వాళ్ళ కుటుంబాలు బాగుంటాయని ఓటు హక్కు లేని వారికి కూడా వాళ్ళకి తిండి విషయం, భోజనం విషయమే కానివ్వండి, నాడు నేడు ప్రోగ్రాంలో స్కూల్స్ విషయమే కానివ్వండి, ఎంత చక్కటి అభివృద్ధి అండి. కార్పొరేట్ స్కూల్స్కి భిన్నంగా ఈరోజు గవర్నమెంట్ స్కూల్స్ అభివృద్ధి చెందాయంటే దట్ క్రెడిట్ గోస్ టు ఓన్లీ ఇడుగూరి సందింటి జగన్మోహన్ రెడ్డి గారని మీకు తెలియజేస్తున్నాను సార్. ఈసారి ఖచ్చితంగా ఎంపీగా నాని గారు వస్తారనుకుంటున్నారా? అసలు సమస్య లేదండి. హ్యాట్రిక్ నాని గారు అనేది తిరుగులేదు. ఇప్పుడే కాదు, మళ్ళీ మళ్ళీ ఆయనే. ఎందుకంటే ప్రజానాయకులు అండి, ప్రజల నుంచి వచ్చారు. 90 సంవత్సరాల వాళ్ళ తాతగారి వ్యాపారాన్ని మొత్తాన్ని కూడా 90 సంవత్సరాల నుంచి వాళ్ళ వ్యాపార వ్యవస్థను మొత్తం పక్కన పెట్టి ప్రజాసేవ కోసమే వచ్చిన వ్యక్తి కేశినేని నాని గారు. వై నాట్ చిన్ని గారు? చిన్ని గారు ఎందుకు రారంటారు? చిన్ని గారి గురించి నేను ఎక్కువ మాట్లాడదాల్సి పర్లేదు, చెప్పండి, ఏం కాదు, మాట చెప్పండి. ఎందుకంటే వాళ్ళు సోదరులు, ఒకే కుటుంబ సభ్యులు. ఎలక్షన్ వచ్చిన తర్వాత అనేకమైన వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కానీ ఒక పార్టీ గురించి విమర్శించడం అనేది మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క సంస్కృతి కాదు. మేమేం చేస్తాం, మేమేం చేసాం, మేము చేసిందే చెప్తాం, మేము చేసింది నచ్చితే మాకు ఓటేయండి అని అడిగే మనస్తత్వమే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది తప్ప ఒకళ్ళని విమర్శించడం అనేది ఈ క్రమశిక్షణ కలిగిన కేశినేని నాని ఆధ్వర్యంలో తిరుగుతున్న ప్రతి ఒక్క కార్యకర్త కూడా క్రమశిక్షణతో ముందుకు వెళ్తారు తప్ప ఒక వ్యక్తిని విమర్శించే పద్ధతి అయితే మాది కాదండి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. సార్ ఎన్ని సీట్లు రావచ్చు అనుకుంటున్నారు సార్? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి వై నాట్ 175 అంటున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎంతోమంది కలిశారు. ఏకైక వ్యక్తి ఈరోజు స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ రోజు వరకు కూడా ఆయన ఒకే ఒక మాట అంటున్నాను, నేను ఎంతవరకు పుట్టిన తర్వాత చూడాల, నేను మేలు చేస్తేనే నాకు ఓటేయండి, నేను మేలు చేస్తేనే నాకు ఓటేయండి. గుమ్మం తట్టిన ప్రతి ఈ రాష్ట్రంలో ప్రతి గుమ్మానికి ఆయన సంక్షేమం అందిందండి. నేను మేలు చేసుంటే మీరు నాకు ఓటేయండి అని అడిగిన ఏకైక ముఖ్యమంత్రి 175కి 170 కొడతారని మేము ఆశిస్తామండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇట్స్ ఓకే సార్. అన్న నమస్తే. నమస్తే. ఈసారి విజయవాడ సెంట్రల్లో ఎవరు వస్తారు అనుకుంటారన్న? కేశినేని నాని గారు వస్తారు ఎంపీగా. ఎస్, పక్కా కేశినేని నాని గారు వస్తారు. ప్రజలకు బాగా బలపడే మనిషి, ప్రజల పక్షపాతి అనొచ్చు. రియల్ చెప్పాలంటే ఈరోజు ఎన్నో టాటా ట్రస్ట్లని ఎంతో సవ్యంగా ఆయనకున్న దానిలో ఆయన చేయాల్సిన సహకారాలన్నీ ఈరోజు అందించారు. ఈరోజు మా తిరువురు నియోజకవర్గంలో కూడా ఆయన చాలా చేసిన పనులు, మంచి పనులు ఉన్నాయన్నమాట. ఈరోజు వాటర్ ట్యాంకుల సౌకర్యం కానీ ఈరోజు మా ఊర్లో చాలా సౌకర్యంగా ఇచ్చారు. బట్ అపోజిషన్ పార్టీలో ఉండి కూడా ఆయన ఎంతో ప్రజలకి సేవ చేశారు. బట్ ఆయన గుర్తించలేదు. బట్ మధ్య రాజకీయాల వల్ల ఆయన మంచి డెసిషన్ తీసుకున్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డిని ఎంచుకోవడం వల్ల కూడా చాలా రియల్ చెప్పాలంటే ఒక మంచి డెసిషన్ తీసుకోవడంలో నాని గారు నిష్ణాతులు అని చెప్పొచ్చు అనమాట. ఎస్, నాని గారు మైండే ఒక స్కానింగ్ మైండ్ అనమాట. పేదల ప్రజల మధ్యలో ఏ ఇబ్బందులు పడుతున్నారు, ఏ సమస్యలు ఇబ్బంది పడుతున్నారు. ఈరోజు చూడండి, మా వాటర్ ట్యాంకుల గురించి చెప్పుకున్నాను. ప్రతి గ్రామానికి వాటర్ ట్యాంక్ ఇచ్చారు. ప్రతి ఫంక్షన్ చేసుకోవడానికి వాటర్ ట్యాంక్ ఇచ్చారు. ప్రతి దాంట్లో కూడా కేశినేని నాని గారు అని వస్తుంది. ఈరోజు ఎంపీ సీటు గెలుచుకొని ఉన్నారు గతంలో. బట్ ఆయన చేసిన మంచి పనులకి చాలా దోహదపడాలి. మేము కూడా సపోర్ట్ చేస్తున్నాము. అందులో వైఎస్ఆర్సీపీలోకి రావడం కూడా మాకు చాలా ఆనందంగా ఉంది. అలాంటి మంచి వ్యక్తి రావడం కూడా మాకు చాలా ఉత్తమం అనమాట. చిన్ని గారి పట్ల మీ అభిప్రాయం ఏంటి? చిన్ని గారు అంటే ఈరోజు చెప్పండి, చిన్ని గారు లేటెస్ట్గా వచ్చారనమాట. అవును, మరి చెప్పండి, మరి కేశినేని నాని గారు చేసిన హెల్ప్ తిరువురికి చాలా రుణపడి ఉంది. బట్ కొన్ని మధ్య రాజకీయాల వల్ల, వెన్నుపోటు రాజకీయాలు అంటారు కదా, కొన్ని మంచి పనులు చేస్తుంటే క్రాస్ చేయాలనే అవకాశం ఉంటుంది అనమాట. ఈరోజు ఎగ్జాంపుల్ మా ఊరే తీసుకుంటే చూడండి, మాది తిరువురు మండలం.
రామన్నపాలెం విలేజ్ చూసుకోండి. ఇక్కడ ఏంటంటే డైరెక్ట్ కాంటాక్ట్ అనమాట. కొంతమంది మధ్యలో ఒక అధికారి పనిచేస్తున్నా కానీ డైరెక్ట్గా రాజకీయాల్లో కనెక్ట్ అవ్వడం వల్ల కొన్ని విషయాల్లో కొన్ని మాటల వల్ల నాని గారి యొక్క చేసిన పనులకి అసలు చిన్ని గారు సరిపోరని చెప్తాను. చిన్ని గారు అసలు ఎవరో కూడా తెలియదు. చిన్ని గారు సరిగ్గా కూడా అవగాహన లేనిది తిరువురు నియోజకవర్గం అని చెప్తా. ఈరోజు ఏదో మాటల వల్ల ఏదో అన్నదమ్ములు ఇద్దరు కలిసి చేయొచ్చు, బట్ ఒక బ్రదర్ మీద కూడా చిన్ని గారు వచ్చేసి చేశారు అంటే చిన్ని గారు అనేది అందరికీ తెలియని వ్యక్తి. నాని గారు అనేది ఆల్రెడీ రాజకీయంలో మా తిరువురు నియోజకవర్గంలో చాలా సమస్యల్ని క్లియర్ చేసిన వ్యక్తి. ఇదే అనమాట. చిన్ని గారిని ఉండటం వల్ల కూడా తిరువురు నియోజకవర్గం చాలా బాగుపడుతుంది అనమాట. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే, నేను మోనిక. తెలుగు రాజ్యం ఇక ఊరూరా రాబోతోంది. దినదిన ప్రవర్ధమానమవుతున్న తెలుగు రాజ్యం ఛానల్కు 2 తెలుగు రాష్ట్రాల్లోని 42 లోక్సభ నియోజకవర్గాల నుంచి న్యూస్ కంట్రిబ్యూటర్స్గా వ్యవహరించడానికి యువతను ఆహ్వానిస్తోంది. జర్నలిజం పట్ల ఆసక్తి, కనీస సామాజిక రాజకీయ పరిజ్ఞానం, స్థానిక పరిస్థితులపై మంచి అవగాహన, స్థానిక పరిచయాలు, గౌరవప్రదమైన జీవనం ఉంటే సరికొత్త సామాజిక విప్లవంలో మీరు కూడా భాగస్వాములు కావచ్చు. మీ అంతరంగాన్ని ఆవిష్కరించవచ్చు. ప్రతి లోక్సభ నియోజకవర్గ పరిధిలో 2కి అవకాశం ఉంటుంది. 30 నుంచి 35 ఏళ్ల మధ్య వయస్కులై జర్నలిజం పట్ల అభిరుచి, ఆసక్తి కలిగిన యువతి యువకులు తమ వివరాలు, జీవన విధానం, ఆసక్తి గల ప్రాంతం, పాస్పోర్ట్ ఫోటోతో కలిపి ఈ దిగువన నంబర్కు వాట్సాప్ చేయొచ్చు. నంబర్ 8125150555.